ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. పెళ్లి కుమారుడి దగ్గరికి పెళ్లి కుమార్తెని తీసుకెళ్లే దేవుడు అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే మధుసూదన్ రావు దగ్గరికి ప్రియాంకని ఎవరు తీసుకెళ్తారని కాదు, దేవుడే చేయాలి. ఏమ్మా, ఇదైనా అదైనా ఏదైనా దేవుడే జరిగించాలి. ఎందుకంటే వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు. ఆదామునకు భార్యను ఏర్పాటు చేయాలి అనుకుంది ఎవరు? ఆదామే అడగలేదు, దేవుడే అనుకున్నాడు. ఇంతకీ ఆదాము ఎవరు? లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం లాస్ట్. ఆదాము దేవుని కుమారుడు. కుమారుడికి పెళ్లి కుమార్తెను ఏర్పాటు చేయాలని తండ్రి గారు నిశ్చయించుకున్నారు. అది అయితే ఎలా పెళ్లి కుమార్తెను ఏర్పాటు చేశాడు అన్న విషయం చూస్తే, కుమారునికి శ్రమ కలిగించి గాయము చేసి గాఢ నిద్ర కలుగచేసి ఎముకను తీసి ఆ ఎముకను శ్రీనిగా నిర్మించాడు. మొదటిగా పక్కన గాయము చేయబడింది. రక్తము గాయం అయితే రక్తం చిందిద్దా చిందదా? రక్తము చిందింది. గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ విధంగా చేయటం ద్వారా ఆదాముకి భార్య దొరికింది, భార్య ఏర్పరచబడటం జరిగింది. భార్య కలగటానికి ఆదాము గాయం పొందాడు, రక్తం చిందించాడు, గాఢ నిద్ర కూడా పోయాడు. ఈ 3 చేస్తే గాని అమ్మాయి రాల. అంత భార్య కొరకు అంత కష్టపడవలసి వచ్చింది. మీరు సామాన్యుడు కాదురా, నిజంగా ఇంతకీ ఆదాము ఎవరికి గుర్తంటారు? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తాడు ఒక మాట, 5వ అధ్యాయము 14వ వచనం. ఆదాము ఎవరికి గుర్తు? రాబోవాని గుర్తు. ఎవరైనా ఉమా కూర్చోమ్మ, కూర్చో. ఆదాము ఎవరికి గుర్తుగా ఉంచబడ్డాడు అంటే ఆ మాట మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచేయు ప్రాణి. అంటే మొదటి ఆదాము ఉన్నాడు, కడపటి ఆదాము ఉన్నాడు. కడపటి ఆదాము ఎవరు? యేసు ప్రభువారు. మరి యేసు మొదటి ఆదాముకి భార్య అవ్వ అయితే, కడపటి ఆదాముకి భార్య ఎవరు? సంఘం. సంఘము కొరకు యేసు ప్రభువారు కూడా గాయపరచబడ్డాడు, రక్తము చిందించాడు, 3 రోజులు సమాధిలో నిద్రించాడు. ఆ విధంగా ఏర్పరచబడిందే భార్య సంఘం. ఈ విషయాన్ని పౌలు గారు చెప్పగా మన లూకా భక్తుడు రాశాడు. లూకా అపోస్తుల కార్యముల గ్రంథంలో 20వ అధ్యాయము 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు ఆదాము తన స్వరక్తమిచ్చి అవ్వను సంపాదించుకున్నట్లుగా
దేవుడు కూడా తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఇది వివాహ వ్యవస్థలో దేవుడు సాదృశ్యంగా పరలోక సంబంధమైన విషయాలు తెలియచేయటానికి ముంగుర్తుగా మనకి అర్థమయ్యే విధంగా దేవుడు ఏర్పరచి చేయనటువంటి విషయాలు అన్నమాట. ఏమ్మా, చాలా విషయాలు మనం చూస్తాం. ఇస్సాకు యేసు ప్రభువుకు సాదృశ్యమని ఎందుకని అన్నారు? ఆయన విధేయుడుగా ఉన్నాడు. అబ్రహాము చెబితే ఆయన బలిపీఠం మీదకి ఎక్కాడు. తండ్రి అయిన యెహోవా చెబితే కుమారుడైన యేసు ప్రభువు శిలువ మీదకి ఎక్కాడు. వాళ్ళు విధేయులుగా ఉన్నారు కాబట్టి సాదృశ్యం. మరి రిబ్కా పెళ్లి కుమార్తె, ఆమె కూడా సంఘానికి సాదృశ్యం. యేసు ప్రభువారికి ఇస్సాకు సాదృశ్యం, రిబ్కా సంఘానికి సాదృశ్యం. బోయాజు కూడా యేసు ప్రభువారికే సాదృశ్యం, రూతు సంఘానికి సాదృశ్యం. ఇవన్నీ కూడా ఇదంతా కూడా యేసు ప్రభువారు గురించి తెలియచేయబడిన విషయాలే, పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డవి. ఇవన్నీ ముంగుర్తుగా తెలియచేయటానికి ఒకేసారి అర్థం చేసుకోలేరని స్టెప్ బై స్టెప్ దేవుడు చేసుకుంటూ వచ్చిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. వివాహం ఏర్పరిచింది దేవుడే కనుక ఏమ్మా, స్త్రీని భార్యగా చేసింది దేవుడే కనుక వివాహములో ఏమైనా తేడాలు వస్తే తాట తీసేది కూడా దేవుడే. ఏమా, ఆ విషయము వాక్యము తెలియచేస్తా ఉంది. జత చేయబడిన వారు కలిసి ఉండకపోయినా తేడాలుగా జీవిస్తున్న దేవుడు జోక్యం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అమ్మాయి పక్షంగా కూడా జోక్యం చేసుకొనుగాక. మలాకీ గ్రంథం 12వ ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో చిన్న ప్రవక్త మలాకీ గారు 39వ పుస్తకం బైబిల్లో, పాత నిబంధనలో చివరి పుస్తకం 2:14. భార్య పక్షంగా సాక్షి ఎవరున్నారు? సాక్షి ఉంది అమ్మాను అంటారు. కానీ క్రైస్తవ వివాహము ఆషామాషి వివాహం కాదు. ఖురాన్ లేగా మనం తలాక్ అంటేనే ఇడిపోయేది గాను, ఇలా మ్యారేజీని అలుసుగా తేలిగ్గా చూసేది కాదు. ఎందుకంటే దేవుడే సాక్షిగా నిలబడతాడు. ఈ విషయము ఎవరికి తెలుసు? దేవుడు సాక్ష్యమని నీకు తెలుసా? ఎవరికి తెలుస్తుంది? వివాహ విషయంలో తేడాలు వస్తే దేవుడే భార్య పట్ల సాక్షిగా నిలబడతాడని ఎవరికి తెలుసు? నీకేం తెలుసమ్మా? కొంచెం ఆత్మ పొందినోళ్ళకు కూడా తెలుస్తుంది. మేము ఆత్మపూర్ణం అని చెప్పేవాళ్ళకి తెలియదా? కొంచెము దైవాత్మ పొందిన వారికి సైతం ఈ విషయం అర్థం అవుతుంది. దేవుడు రుకాడు. ఇది వాక్యము చెబుతున్న మాట. దేవుడు హెచ్చరిక చేశాడు. ఏమిటంటే 15వ వచనం లాస్ట్లో, మీ భార్యల విషయములో విశ్వాసఘాతకులు కాకండి. భార్య విషయములో విశ్వాసఘాతకులుగా ఉండి భార్యను తోలనాడటము, విడిచిపెట్టటము, విసర్జించటము అన్న పనులు చేయకూడదు. అది ఎందుకంటే దేవునికి అసహ్యమైన క్రియ అది. దేవుడు ఒప్పుకోడు. మరి ఆత్మ పొందుకున్న వాళ్ళు, ఆత్మ ప్రేరేపణ కలిగిన వాళ్ళకి మాత్రం అర్థం కావటం లేదంటే మరి
ఏం ఆత్మ పొందుకొని ఉన్నారన్న విషయం అర్థం కావటం లేదు. మా దైవాత్మ ఉన్నట్టుగానే భ్రమపరిచే ఆత్మలు కూడా ఉంటాయి. అది కూడా అలాగానే ఫీల్ అవుతూ ఉంటుంది కదా, ఆ విషయము కదా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అసహ్యపడే క్రియలలో భార్యను పరిత్యజించటం, భార్యను విడిచిపెట్టడం అన్నది దేవునికి అసహ్యమైన కార్యం. దేవుని బిడ్డలు, దేవుని నమ్ముకున్నవారు, దేవుని తెలిసిన వారు ఎలా విడిచిపెట్టగలుగుతారు? ఏమ్మా, యేసు ప్రభువు వారు చెప్తారు, మత్తయి గారు రాశారు సువార్తలో 19వ అధ్యాయం 6వ వచనం. వారు ఏక శరీరులు, దేవుడు జత చేసిన వారిని. పెళ్ళిళ్ళలో శుభలేఖల్లో శుభల కార్డుల మీద వేయటం కాదు, వివాహము ఘనమైందని, పవిత్రమైందని, ఇది దేవుని చేత ఏర్పరచబడిందని జతగా అని వేయటం కాదు, పాటించటం కావాలి. దేవుడు జత చేశాడా కాదా? మరి మరి ఏడు చేయటానికి ఎవరు నేనెవరివి? దేవుడు చేసిన దాన్ని అడ్డగించటానికి, కాదంటానికి నీ దమ్మెంత నా దమ్మెంత? అర్థం కావటం లేదు. ప్రజానీకానికి విషయము తెలియటం లేదు. కొరింథీ సంఘానికి కూడా కొన్ని తేడాలు ఉన్నాయి. భార్యను విడిచిపెట్టే విషయములోను, వ్యభిచారంగా తిరిగే విషయములోను ఈ సంఘము ముందుండేది. భార్య వదిలిపెట్టి సొంత కుండలు నీళ్ళు తాక్కోకుండా ఎక్కడ పడితే అక్కడ ముంచుకు తాగే రకం. అందుకని హెచ్చరిక చేశాడు పౌలు గారు వీళ్ళకి. ఏమ్మా, 7వ అధ్యాయంలో 2 మాటలు చదువుదాం, అన్ని చెప్పట్లేదు కానీ 10వ వచనం. పెళ్ళైన వారికి దైవజనుడుగా నేను కానీ, రాస్తున్న అపోస్తలుడైన పౌలు కానీ చెబుతున్న మాట కాదు, ఇది ఆజ్ఞాపిస్తున్న మాట కాదు, యేసు ప్రభువు వారు చెబుతున్న మాట. పెళ్ళైన వాళ్ళకి ఏంటంట? భార్య భర్తలు ఎడబాయకూడదు. భార్య అయినా సరే భర్తను ఎడబాయకూడదు. కాబట్టి భార్య అయినా వెళ్ళే మనసు కలిగి ఉండాలి, వెళ్ళాలి అంతే. లేదు, భార్య రాలేదు, ఆమెకి కొన్ని కుటుంబ ఒత్తిడులు ఉన్నాయి, మరి సఖ్యత, కుటుంబాల మధ్య సఖ్యత లేదు, అలాంటప్పుడు ఎలా పంపుతామో మేము మాత్రము అని తల్లిదండ్రులు అన్నప్పుడు ఏంటి పరిస్థితి? మరి భర్త అయినా సరే చదువు, మరి భర్త అయినా సరే ఎడబాయకూడదు. ఎడబాయిసే కాడకి పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకమ్మా? వాళ్ళ దుంపదెంచడం ఎందుకు? ఇదేంది ఆషామాషి బొమ్మల పెళ్ళిళ్ళు అదేమన్నా? జోక్ కాదు ఇది. ఎంత ఖర్చులు పెట్టి చేస్తారు, ఎంత పిండుతారు. భార్యను తీసుకొచ్చి ఆదాము దగ్గరికి దేవుడు జత చేసేటప్పుడు ఒక మాట చెప్పాడు. 2వ అధ్యాయం 24వ వచనం, ఆదికాండం. కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును. ఈ వాక్యం కూడా చాలా మందికి అర్థం కావట్లా, ఇది కూడా అర్థం కావట్లా. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు కూడా సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. కొంచెం భార్య మాటలుంటే ఇంకేముంది, ఒక వంట రోజు నైటీలు వేసుకుంటుందంట. ఏందమ్మా కోళ్ళ, నువ్వు పద్దాకు నైటీలు వేసుకున్నావు అని అడిగితే, ఎందుకు అత్తయ్య గారు, నేను చీర కట్టుకుంటే నీ మొగుడు చెంగును కొట్టేసుకుందంటారు, ఎందుకు వచ్చిన గొడవ, అందుకని నేను నైటీలు వేసి తిరుగుతున్నాను అందంట. అట్ట అయిపోయింది లోకం. మధ్యలో వీళ్ళ దూరటం ఎక్కువ అయిపోతుంది. కాదు, పెళ్లి చేసేటప్పుడు అన్ని చూసుకొని మాట్లాడుకొని చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ వారు విడిపోవాలి అని ఆశించటం అన్నది దేవుడు మెచ్చే క్రియ మాత్రం కాదు.
కదా. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలనుకుంటున్నాను ఇంతకి. అదేమిటంటే ఆదాముకు తల్లిదండ్రులు ఉన్నారా? మరి ఎందుకు చెప్పాడు ఈ మాట? ఇప్పుడు దేవుడేం చెప్పాడంటే ఆదాముకి భార్యని ఇచ్చిన తర్వాత ఆ పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును అని చెప్పాడు. మరి తల్లిదండ్రులు విడిచిపెడతానికి ఆదాముకున్నారా అవ్వమ్ముకున్నారా? ఆమెకి లేరు, ఈమెకి లేరు. ఇటు ఇద్దరికీ ఆయనే కదా, ఇద్దరికీ దేవుడే ఆయనే. కళ్యాణదాత ఆయనే, వివాహకర్త ఆయనే, కన్యాదాత ఆయనే, అన్నీ ఆయనే ఇచ్చేసాడు. అయితే ఈ విషయాన్ని పౌలు గారు ఏం చెబుతాడంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని, ఎక్కడ మాట ఇది? ఆదికాండంలో ఏదైనా తోట దగ్గర అనుకున్న మాట ఇప్పుడు సంఘానికి చెబుతున్నాడు పౌలు గారు. తన తల్లిదండ్రులని విడిచిపెట్టి భార్యను అత్తుకొనును, ఎందుకంటే వారు ఏక శరీరులు. ఇది మామూలు విషయం కాదు, అందరూ అర్థం చేసుకునేది కాదు. ఇది చాలా మర్మమైన విషయం. ఎందుకంటే నేను చెబుతుంది శరీర సంబంధంగా భార్య భర్తల గురించి కాదు, క్రీస్తుని గురించి, సంఘం గురించి నేను చెబుతున్నాను. ఆదికాండంలో చెప్పబడిన మాట కూడా దేని గురించో తెలుసా? సంఘము గురించే. స్త్రీ సంతానంగా పుడతానని చెప్పింది ఎక్కడా? ఆదికాండములోనే. దేవుడు సంకల్పాలు ముందుగా తెలియచేశాడు. 25వ వచనం కూడా చదువుదామండి. పురుషులు భార్యలు ప్రేమించాలి. దానికి పోలిక చెబుతున్నాడు. కాబట్టి క్రీస్తు కూడా అలాగే సంఘాన్ని ప్రేమిస్తాడు. అందుకోసం ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. చదువమ్మ. తన్ను తాను అప్పగించుకున్నాడు. కాబట్టి సొంత శరీరం లాగా భార్యను చూసుకున్న బద్ధులై ఉన్నారు. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు కూడా అర్థం కాకపోతే క్రైస్తవ వివాహాలు ఎందుకు? సంఘము క్రీస్తు కదా, ప్రియుడు అంటున్నాం ఎందుకంటే పెళ్లి జరగట్లేదు కాబట్టి. పెళ్లి జరిగేదాకా ప్రియుడు ప్రియురాలు కదా. సొలొమోను సులమ్మితి అన్న టైప్ అన్నమాట. ఇప్పుడు ప్రధానము కూడా చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఉంది. అందుకనే అంటారు ప్రధానమైతేనే సగం పెళ్ళైపోయినట్టు అంటారు. మరి పెళ్ళైపోతే ఏమనాలి? అయినా ఇంకా పెళ్ళైనా కూడా లెక్కలేని విధంగా జీవించటం కోసం కాదు. సంఘ బిడ్డలను కూడా నేను కూడా ప్రదానం చేశా. 11వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 2వ వచనం, దేవుని మీద ఉన్న ఆసక్తి వలన నాకు మీ సంఘం పట్ల కూడా ఆసక్తి కలిగి నేను కూడా పవిత్రమైన సంఘంగా కన్యకగా మిమ్మల్ని మార్చి ఒకడే పురుషుడు. అది అది ఎక్కడ మధుసూదన్ రావు గారు ఉన్నాడేమో కానీ కాదు, పురుషులు చాలామంది ఉన్నారు లోకంలో. నీ కాకపోతే నీ తాతను చేసుకున్నాడంట, ముసలిదాన్ని ఎట్లా చేసుకుంటాను అందంట. అది ఒకడే పురుషుడు, ఆయన క్రీస్తుకు ప్రదానం చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కదా. చేశాడా? చదువమ్మ. క్రీస్తుకు సమర్పించవలనని నేను ప్రదానము చేశాను. ప్రదానం అయిపోయింది.
ఇక వివాహం జరగాలి. ఆ వివాహ తంతు కోసం ఇప్పుడు అంతా కదిలించబడతా ఉంది సృష్టి అంతా కూడా. అయితే వివాహం కొరకు పెళ్లి కుమార్తెను సిద్ధపరిచేది ఎవరు? ఆ విషయం ఇస్సాకు కాడికి వెళ్దాం కొంచెంసేపు. ఇస్సాకుకి పెళ్లి చేయాలి అనుకున్నాడు వాళ్ళ నాన్నగారు. బాధ్యతను ఎవరి మీద పెట్టాడు? ఎలియాజరు మీద పెట్టాడు. ఎలియాజరు ప్రార్థనాపూర్వకంగా బయలుదేరాడు. కొన్ని సూచనలు అనుకున్నాడు. బావి దగ్గర ఉన్నప్పుడు రెబ్కా వచ్చింది. ఆమె కన్యక, మంచిగా పనిచేసే అమ్మాయి కదా. త్వరగా నీళ్ళు చెదింది. ఆయనకు పోసిందంటే పర్లేదు, కానీ ఒంటిలన్నిటికి పోసింది. ఒక్కొక్క ఒంటి 7 కడవలు తాగినా 10 ఒంటలు 70 కడవలు తాగుతాయి. 70 కడవలు ముంచిందంటే సామాన్యమైన వ్యక్తి కాదు. మీ ఇంటికాడ అమ్మ ఏదన్నా భోజనం ఉందా అంటే, మా ఇంటికాడ చాలా ఉంది, గడ్డి ఉంది, మేత ఉంది. చిన్నపిల్లలు సైతం కూడా ఒప్పుకోరు. ఏముంది, ముక్క ముక్క తిన్నా అంటది. కొంచెం చేసుకురమ్మంటే అవి వెళ్ళే అంటారు చిన్నపిల్లలే. కానీ స్వార్థం లేని బిడ్డ రిబ్కా పెళ్లి కాకముందుల సంగతులు చెప్పేది. పిల్లలు పుట్టినాక తేడాలు వస్తూ ఉంటాయి. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించి ప్రేమల్లో తేడాలు కనపడతా ఉంటాయి. అది ఆ తేడాలు వచ్చిన తర్వాత కాలంలో ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము అన్నారు. ఆ అమ్మాయిని అడిగారు కదా, ఏం దాన్ని అడిగేది, కనిపించింది మేమైతే అని అనకూడదు. తప్పనిసరిగా అడిగి చెయ్యాలి అమ్మాయిని. పురుషుల్ని అడుగుతారు, చూడు నచ్చిందా అని అడుగుతారు. అమ్మాయిని అడగటం తక్కువ. దానికేం తెలుసు పాపం. వీళ్ళు కూడా అప్పుడు మాదే ఉంది, మా అమ్మ మా నాన్నకు నచ్చింది, నాకు నచ్చినట్టే అంటారు. ఎందు చెబితే ఏమొచ్చిందేమని. కానీ నూరేళ్ల పంట అది, జీవితాంతం కలిసి ఉండాలి కాబట్టి చెప్పటం మంచిది. అమ్మ వెళ్తావురా నువ్వు, వెళ్తావా ఆయన అంబటి? వెళ్తాను అంది కదా. చూసుకున్నారా? ఫోన్లు చేసుకున్నారా? ఫోన్లు ఏడున్నాయి, చూసుకోవటం ఏడుంది. సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. నగలు పెట్టింది ఎవరు? ఎలియాజరే. నగలు సిద్ధపాటు చేసింది ఎవరు? ఎలియాజరే. ఒంటి మీద ఎక్కించుకొచ్చింది ఎవరు? ఎలియాజరు. ఏడ తీసుకొచ్చి అప్పచెప్పాడు పెళ్లి కూతుర్ని? అబ్బాయి ఇంటికాడా అమ్మాయి ఇంటికాడా అంటే, అబ్బాయి ఇంటికాడు కాదు, అమ్మాయి ఇంటికాడు కూడా కాదు, మధ్యలో అప్పచెప్పారు. అట్లానే యేసయ్య ఇంటికాడా కాదు, మన సంఘం ఇంటికాడా కాదు, మధ్యలోనే మనం కూడా అప్పగించబడతాం. ఎవరు అప్పగిస్తారు? పరిశుద్ధాత్ముడే అప్పగిస్తాడు. ఇవన్నీ కూడా సాదృశ్యంగా చెప్పబడిన మాటలు. తర్వాత పెళ్లి సీను, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత శారా గృహంలో ఏమని చేశాడు? పరిగ్రహించాడు అని రాశాడు కదా. అప్పుడు పెళ్ళి. అప్పచెప్పినప్పుడు పెళ్ళి లేదు. మనం కూడా అక్కడ విందు జరగాలి, 7 ఏళ్ళు విందు జరగాలి, తర్వాత పెళ్లి సీను. ఈలోపు సిద్ధపాటు అవ్వాలి, సంఘం సిద్ధపడాలి. సంఘం సిద్ధపడటానికే పరిశుద్ధాత్ముడికి వచ్చాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. పెళ్ళికుమారుడు బయలుదేరి వస్తే ఈయన తీసుకెళ్ళి పొలంలో అప్పచెబుతాడు. అక్కడ పొలంలో అప్పచెబుతాడు, మేఘాల మీద తీసుకెళ్తాడు. పెళ్ళికొడుకు కారు పంపాలి కదా, పంపడా పెళ్లి కూతురికి? అట్టానే మరి ఆయన కారు ఏంది? మేఘం పంపుతాడు. మేఘాలు వచ్చి పెళ్లి కూతురుని తీసుకెళ్తాయి. కాబట్టి పరిశుద్ధ ఆత్ముడు ఈ కార్యాలు చేస్తాడు. చిన్న ప్రవక్తల్లో ఒకడైన ఏవేలు, జోయల్ అంటారు కదా, 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. కొంచెం కిందకిరా, 16:2 పెళ్లి కుమారుడు అంతఃపురంలో, పెళ్లి కొడుకు ఏడున్నాడమ్మా? అంతఃపురం ఏడుంటది? పైన ఉంటుంది.
ఆ, పైన ఉండదు. పెళ్లి కుమార్తె విడిది గదిలో ఉంది. ఇప్పుడు బయటికి రావాలా, ఆయన రావాలా, అప్పుడు వస్తే కానీ పెళ్లి జరగదు. ఆ? పెళ్లి కొడుకేమో ఆడ కూర్చున్నాడు పోయి, అది కాదు. ఆ, ఆ, ఇస్సాకు పొలంలో ధ్యానిస్తూ ఎలా ఎదురు చూస్తున్నాడో రెబకా కోసం, ఆ విధంగా ఎదురు చూస్తా ఉన్నాడు పెళ్లి కుమార్తె కొరకు. పరలోకంలో ఒక స్వరం వినబడింది. పరలోక స్వరం ఏంటో తెలుసా మీకు? 22 అధ్యాయం 17 వచనం. ప్రకటన గ్రంథం 17. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము. సిద్ధపడారా? వచ్చేసాయండి. ఇక పెళ్లి కుమార్తె రెడీ అయిందా? రావడానికి ఇష్టపడిందా? తీసుకొచ్చేసాయి రమ్ము అని అక్కడ కేకలేస్తున్నారు పరలోకంలో. ఆత్మదేవుడు పెళ్లి కుమార్తెని తీసుకెళ్ళాలి అంటే సంఘాన్ని యేసు కుమారుడైన యేసు ప్రభు వారికి అప్పగించే బాధ్యత ఉంది. అందుకని ప్రతి పెళ్లి కుమారుడు పెళ్లి దగ్గరికి వెళ్ళాలంటే పెళ్లి కుమార్తె తప్పనిసరిగా ఆత్మను కలిగి ఉండాలి, ఆత్మ సిద్ధపాటులో ఉండాలి, సిద్ధం కలిగి ఉండాలి. వెళ్ళారు కదా, కన్నికలు వెళ్ళారు కదా, 10 మంది వెళ్ళారు, 5గురు వెళ్ళలేకపోయారు. సిద్ధపాటు లేదు, సిద్ధుల్లో నూనె లేదు. సిద్ధుల్లో నూనె ఉన్నవాళ్ళు ఏమ్మా పెళ్ళి ఇందులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అంతటా తలుపు వేయబడింది. అయ్యా మేము వచ్చామంటే ఎవరు మీరు అన్నాడు కదా. ఒక పెళ్లి విషయములోనే దేవుడు సమస్తాన్ని బయలుపరిచాడు. ఒక్కొక్కటి సాదృశ్యంగా చెప్పి విషయాలు ఆ విధంగా సిద్ధపాటు చేసినట్లుగా. ఇప్పుడు పెండ్లి విందులోకి చేరారు. అక్కడ 7 ఏళ్ళు విందు ఉంటుంది, తర్వాత పెళ్లి జరుగుతుంది. అప్పుడు వెళ్ళిన పెళ్లి కుమార్తె అక్కడున్న పెళ్లి కొడుకు కలిసి సదాకాలం నివసిస్తారు. ఏమా సిద్ధపడ్డ పెళ్లి కుమార్తెను పరిశుద్ధాత్ముడే తీసుకెళ్ళి పెళ్లి కుమారుడికి అప్పగించునుగాక, అప్పజెప్పునుగాక. వారు సదాకాలం కలిసి ఉండేలాగా దేవుడు కృప చూపునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. నేను అర్థమైనట్టుందా? కొంచెం అన్నా.